guys, welcome back to my channel. So ee roju manam mana first mobile unbox cheyabothunam. Adi alanti mobile kaadu, oka best flagship camera mobile. ఇది one of the best camera mobile anamata. Let's unbox it. So ఇది మన vivo x90 pro. సో ఈ బాక్స్ మొత్తం మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూసిన బ్లాక్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కొన్నప్పుడే నేను ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేసిన మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ఆ మొబైల్. ఇది కూడా బ్లాక్లోనే ఉంది. సో మనకి పౌచ్, కొన్ని డాక్యుమెంటేషన్స్, ఇంకా ఛార్జర్, టైప్ సి టు టైప్ సి ఛార్జర్ వస్తుంది ఛార్జింగ్కి. మొబైల్ కెమెరా నెక్స్ట్ లెవెల్ ఉంటే దానికి బ్యాటరీ ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. 120 వాట్స్ అంట. ఇంకేడ పెడతాం వేరే ఫోన్లకి. సో లెట్స్ టర్న్ ఆన్ ద మొబైల్. మీరు టర్న్ చేసే ముందు ఫస్ట్ వెనకాల చూడండి. ఇది చూస్తే అసలు ఇది ఫోనా కెమెరా అని డౌట్ వస్తుంది. ఇంక ఇది పెడితే కొంచెం ఓపెల్ అవుతుంది, ఎందుకంటే పెద్ద కెమెరా కదా, ఓపెల్ అయితే అవుతుంది. సో లెట్స్ టర్న్ ఆన్. హియర్ ఇస్ అ మొబైల్. సో వి టుక్ ఫ్యూ పిక్స్. వివో, ఓప్పో అనేది చాలా మందికి ఇష్టం కెమెరా ఆప్షన్లోనే. దీన్ని బాగా వాడేది కొంచెం మంచి కలర్స్ కనిపిస్తుంది, కొంచెం మంచి క్లారిటీ ఉంటుందని మీరు వివో ప్రిఫర్ కావాలి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని ఇక్కడ ఉంటుంది మీకు. అంటే ఇది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫోటోగ్రఫీ స్మార్ట్ ఫోన్ అని. ఇది 80,000 కెమెరా ఫోన్, బట్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్స్లో ఇది ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ నేను దీనికి ఎందుకు వెళ్ళానంటే ఫోటోగ్రఫీలో బెస్ట్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే దీంట్లో జైజెస్ ఉంది కాబట్టి. మీరు ఇక్కడ బ్యాక్ కవర్ వేస్తే కొంచెం వెనకాల ఫేడ్ అయినట్టు ఉంటుంది, ఎందుకంటే లోపల లెదర్ ఉంటుంది అనమాట. ఆ లెదర్ ఆ ఫీల్ రావాలంటే కవర్ వేయద్దు, బ్యాక్ కవర్ వేయద్దు. కాకపోతే సేఫ్టీ కోసం అయితే వేయాలి. కెమెరా అయితే 1 ఇంచ్ కెమెరా. ఇది ఓన్లీ ప్రోలో వస్తుంది 1 ఇంచ్ కెమెరా. నాన్ ప్రోలో మాత్రం మీకు 1 ఇంచ్ కెమెరా రాదు. ఇది ఒక 84-85 చేంజ్ ఉంటుంది. కాకపోతే షోరూమ్ డిస్కౌంట్స్లో మీకు ఒక 80,000కి రావచ్చు. స్పెసిఫికేషన్స్ మనకి వివో x90 ప్రోలో లెజెండరీ బ్లాక్ ఒకటే వస్తుంది, వేరే కలర్స్ రావు. దీంట్లో మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఇంకా IP68 రేటింగ్ ఉంది. మనకి దీంట్లో 2 చిప్ సెట్స్ ఉంటాయి. ఒకటేమో V2 చిప్ సెట్స్, ఇంకోటేమో MediaTek Dimensity 9200 చిప్ సెట్. మనకి దీంట్లో 12 GB ర్యామ్ వస్తుంది, 256 GB రోమ్ వస్తుంది. దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అప్ టు 50 వాట్ వరకు ఉంటుంది. బ్యాటరీ అయితే 4870 mAh వస్తుంది. ఇంకా 120 వాట్స్ డ్యూయల్ సెల్ ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది. అండ్ ద సీన్ అండ్ ఫీల్ ఇస్ సో గుడ్. సో మొత్తానికి నేను ఈ కెమెరా నుంచి ఈ కెమెరాకి మారాను. క్లారిటీ ఎలా ఉందో మీరు చెప్పండి. ఏదైనా చేంజెస్ కనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మీరు ఇక్కడ వరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనకి త్వరలో 50 సబ్స్క్రైబర్స్ కావాలి. అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.